మొదటి యోహాను 1వ అధ్యాయం. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఎండెనో మేము ఏది వింటుమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో దానిని మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులను మీకు రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. వెలుగులోనున్న ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పిన ఎడల ఆయనను అబద్ధికుని చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నా చిన్న పిల్లలారా మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను ఆయన గైకొనిన ఎడల ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకుందుము. ఆయన ఆజ్ఞలను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన వాక్యము గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం ఉండడు. ఆయన వాక్యం ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగ నడుచుకునో తాను కూడా అలాగా నడుచుకున్న బద్ధుడు అయి ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపాజ్ఞనే గాని కృతాజ్ఞ నేను మీకు రాయటలేదు. ఈ పూర్వపాజ్ఞ మీరు వినిన వాక్యమే. ఇప్పుడు కృతాజ్ఞ రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరిని ద్వేషించువాడు ఇప్పటికీ చీకటిలో ఉన్నాడు. తన సహోదరిని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరిని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుకొనుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనమును కలగజేసెను గనక తను ఎక్కడ పోవచ్చున్నాడో అతనికి తెలియదు. నా చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మన పాపములు క్షమింపబడి ఉన్నాయి గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దృష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా ఆయన నామమును ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ అందు నిలిచిచున్నది, మీరు దృష్టిని జయించి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడు. ఎవడైనను లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవడమము అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకము దాని ఆశయు గతించును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలిచును. చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇది కడవరి గడియ అని దీని వలన తెలుసుకొనుచున్నాము. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ మన సంబంధులు కారు. మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచిందురు. అయితే వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు మనలో నుండి బయలు వెళ్ళిరి. అయితే పరిశుద్ధిని వలన మీరు అభిషేకం పొంది ఉన్నారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారై ఉన్నందున దాన్ని మీకు రాయలేదు కానీ మీరు ఎరిగి ఉన్నందున రాయిచున్నాను. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని వాడు తండ్రిని అంగీకరింపనివాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిల్వనీడి. మీరు మొదట వినినది మీలో నిలిచిన ఎడల మీరును తండ్రి ఎందునో కుమారుని ఎందునో నిలుతురు. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన తనే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరచు వారిని బట్టి ఈ సంగతులను మీకు రాయుచున్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచిచున్నది గనక ఎవడునో మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే గానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారంగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలిచి ఉండుడి. చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం గల వారమగునట్లు మీరు ఆయనలో నిలిచి ఉండుడి.
ఆయన నీతిమంతుడని మీరు ఎరిగిన ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి వెండకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేతనే లోకము మనలను ఎరగదు, ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుదుమో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుం గనక ఆయనను పోలి ఎందుము. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడైనట్టుగానే తను పవిత్రునిగా చేసుకొనును. పాపం చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకును తెలియను. ఆయన ఎందు నిల్చుండి వాడేవాడును పాపం చేయడు, పాపం చేయవాడేవాడును ఆయన ఎందు నిలవలేడు. చిన్నపిల్లలారా ఎవనిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షం ఆయనని మీకునే తెలియను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిచున్నది గనక వాడు పాపం చేయజాలడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపం చేయజాలాడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగింపని ప్రతి వాడును తన సహోదరిని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. మనము ఒకరినొకరం ప్రేమింపవాలనని మీరు మొదటి నుండి వినిన వర్తమానమే కదా. మనం కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధియే తన సహోదరిని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండని కనుకనే కదా. సహోదరులారా, లోకం మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనం సహోదరులను ప్రేమించుచున్నాం గనక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాము. ప్రేమ లేనివాడు మరణం యందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు జీవమందున్నాడు. ఆయన మన నిమిత్తం తన ప్రాణంను పెట్టెను గనక ఇందువలన ప్రేమ ఎటుదో తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోక జీవనోపాధి గలవాడేంటి తన సహోదరునికి లేమి కలిగి ఉండుట చూచి అతని ఎడల ఎంత మాత్రమో కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలిచి ఉండును. చిన్న పిల్లలారా, మాటతోనో నాలుకతోనో కాక క్రియతోనో సత్యంతోనో ప్రేమితము. అప్పుడు మనం సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయం ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయంలో ఆయన యందు మన హృదయములను సమ్మతిపరచుకుందము. మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుదము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము మనము ఒకరినొకరము ప్రేమింపవలెననున్నదే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఎందు నిలిచి ఉన్నాడు. ఆయన వాణి ఎందు నిలిచి ఉన్నాడు. ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి ఉన్నారు గనక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చనని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకు అది మీ లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించున్నారు. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు. లోకం వారి మాట విను. దేవుని సంబంధి కాని వాడు మన మాట విన్నాడు. ఇందువలన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకొనిచున్నాము. ప్రియులారా, మనము ఒకరినొకరము ప్రేమించము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ప్రేమించును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. ఇందువలన దేవుడు మన ఎందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనం దేవుని ప్రేమించితిమని కాదు, తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుటకై తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకరం ప్రేమింపబద్దులమై ఉన్నాము. ఏ మానవుడు ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు. మనము ఒకరినొకరం ప్రేమించిన ఎడల ఆయన మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మనలో సంపూర్ణమగును. దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఎరుగుదుము. ఏలైనగా తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఏలైనగా ఆయన ఎట్టివాడే ప్రేమలో ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము.
ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెలగొట్టును. భయము దండనతో కూడి ఉన్నది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. నేను సహోదరుని ప్రేమించు వెలుగులోనున్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికే చీకటిలో ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు దేవుని కూడా ప్రేమింపవలనని మనం ఆయన వలన తన సహోదరుని ప్రేమించేవాడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టిన వాణిని ప్రేమించును. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు దీని వలనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఆజ్ఞలను మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనువాడు తప్ప లోకంను జయించువాడు మరేవాడు. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడి ఈయనే, అనగా క్రీస్తే. ఈయన నీళ్ళతోను మాత్రమే కాక రక్తతోను వచ్చును. ఈయన ఆత్మసత్యం గనక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తము. ఈ ముగ్గురు ఏకీభవించుచున్నారు. మనుషుల సాక్ష్యము మనము అంగీకరించుచున్నాం కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తమ కుమారుని గురించి ఇచ్చినది. దేవుని మూలంగా దేవుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నవాడు. దేవుని నమ్మనవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనక వాడు దేవుని అబద్ధికంగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసి ఉన్నాడు. ఆ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతి మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునను. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకునని మనం ఎరిగిన ఎడల మనం వేడుకొని మనం కలిగి ఉన్నామని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగా ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకునే వలను. అతని బట్టి దేవుడు మరణకరం కాని పాపం చేసిన వానికి జీవమును దయచేయును. సకల దుర్నీతియు పాపము మరణకరమైన పాపం కలదు. అట్టి దాని గురించి వేటుకునే వలననే నేను మీకు చెప్పుట లేదు. దేవుని మూలంగా పుట్టిన వాడేవాడును పాపం చేయడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తను భద్రం చేసుకున్నాను గనక దుష్టుడు వానిని ముట్టడు. మనం దేవుని సంబంధులమని లోకమంతా దృష్టిని ఎందున్నదని ఎరుగుదము. మనం సత్యవంతుడైన వాని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకంను అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందు ఉన్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.